విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాప్ సిద్ధు అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన బ్యాటరీ సైకిల్ ఆవిష్కరణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వినూత్న ఆలోచనకు మెచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధుని మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించి ప్రత్యేకంగా సన్మానించారు. సిద్ధు తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ను స్వయంగా నడిపి పరిశీలించారు పవన్. దాని సామర్థ్యాన్ని మెచ్చుకున్నారు. ఈ సైకిల్ 3 గంటల ఛార్జింగ్తో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని, దీని సరసమైన ధర, పర్యావరణ హితమైన లక్షణాలు సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షిస్తున్నాయని, అతని సృజనాత్మకత, వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహంగా పవన్ కళ్యాణ్ సిద్ధుకు ₹1,00,000 నగదు బహుమతిని అందజేశారు. అంతేకాక సిద్ధు నడిపిస్తున్న గ్రాసరీ గురు అనే వాట్సాప్ సర్వీసును కూడా పవన్ మెచ్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జనసేన కార్యకర్తలు, స్థానికులు సిద్ధు ప్రతిభను కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా పవన్ యువతలోని ప్రతిభను ప్రోత్సహించడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన యువ ఆవిష్కర్తలకు స్ఫూర్తినిస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.